టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్నటువంటి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవల అనిల్ రావిపూడితో ఆయన చేసినటువంటి F2 అలానే F3 రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించేలా మరొకటి అత్యద్భుతమైనటువంటి సక్సెస్లు అయితే సంపాదించాయి. ముఖ్యంగా F2 మూవీ ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. F3 కూడా బాగానే సక్సెస్ అయింది. ఇక వీరిద్దరి ముచ్చటగా మూడో కాంబినేషన్లో వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న సరిగ్గా పండగ రోజున ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, అలానే తాజాగా రిలీజ్ అయినటువంటి థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్నీ కూడా అంతకంతకు సినిమాపై అంచనాలు పెంచేశాయి. కేవలం వెంకటేష్ గారి అభిమానులు మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా సంక్రాంతికి వస్తున్న మూవీకి బ్రహ్మరథం పడతారని, తమ సినిమాపై టీం అందరికీ కూడా ఎంతో నమ్మకం ఉందని చెప్తోంది సంక్రాంతికి వస్తున్నాం టీం. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించినటువంటి ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అత్యధిక వ్యయంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. మీనాక్షి చౌదరి అలానే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించిన ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ అలానే వీటీకే గణేష్ పలువురు కీలక పాత్రలు పోషించారు. ఓవరాల్గా జనవరి 14న భారీ క్రేజ్తో రానున్నటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ ఏ స్థాయిలో ఆడియన్స్ని అలరిస్తుందో, ఏ రేంజ్లో ఈ త్రిముఖ పోటీలో బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు అందరం వెయిట్ చేయక తప్పదు.